ప్రపంచంలో ఎక్కడైనా సినిమా హీరోలంటే క్రేజ్ ఉంటుంది. అది కామన్ కూడా. కానీ టాలీవుడ్ లో పవన్ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ అన్నట్టుగా ఉంది. దానికి కొలమానాలు చెప్పడం అంత ఈజీ కాదు. అలాంటి పవర్ స్టార్ ఇప్పుడు ఏపీలో పొలిటికల్ గా పవర్ఫుల్ అయిపోయారు. మరి తెలుగు తెరపై పవన్ కళ్యాణ్ మార్పు కనిపిస్తుందా? ఆయనతో సినీ పెద్దల భేటీ తర్వాత ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. సన్నాసి అనే మాట ఏంటంటే, మా నాయకులకి చిరంజీవి గారు అంటే సోదర భావన, వారికి సోదర భావన, సోదర భావన సోదిలో సోదర భావన, ఉపయోగపడని సోదర భావన, చిత్ర పరిశ్రమకి అక్కడికి రాని సోదర భావన దేనికి వెళ్ళి దెబ్బలో కొట్టుకున్నా. దాదాపు 30 ఏళ్లవుతోంది. పవన్ మాటల్లో అదే వేడి, అదే వాడి, అదే తెగువ. ప్రత్యర్థులకు వెన్ను చూపని తత్వం ఆయనది. అక్కడబ్బాయి ఇక్కడమ్మాయి అంటూ తెలుగు తెర మీదకొచ్చిన కొణిదెల పవన్ కళ్యాణ్ అప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ అన్నింటినీ పక్కకు తోసేసి సరికొత్త ట్రెండ్ను సృష్టించాడు. నయా స్టైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. మెగాస్టార్ తమ్ముడిగా తెరంగేట్రం చేసిన తనదైన మేనరిజంతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. టాలీవుడ్ కు టాప్ హీరోగా కాదు, పవర్ఫుల్ హీరోగా ఎదిగిపోయాడు. ఇప్పటికీ తనదైన స్టైల్తో సరికొత్త చిత్రాలతో యువతను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాడు. సినిమాల్లోనే కాదు, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ ఆయన పవర్ఫుల్ స్టార్. అది ఆయన మానియా అనేలా తాజా ఎన్నికల్లో ప్రపంచనం సృష్టించిన పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ సాధించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులొచ్చినా సినిమాకు వెన్నుదన్నుగా నిలిచిన పవన్ రాష్ట్ర మంత్రిగా ఇండస్ట్రీకి ఎలాంటి సహకారం అందించబోతున్నారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయనతో సినీ నిర్మాతల బృందం ప్రత్యేకంగా భేటీ కావడంతో యావత్ పరిశ్రమ చూపులు పవన్ వైపు మళ్ళాయి. ఇండస్ట్రీకి కింగ్ లాంటి వ్యక్తి ఇప్పుడు పొలిటికల్ గా కీ రోల్ ప్లే చేస్తూ ఉండడంతో తన ఫ్యూచర్ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందనే ఉత్కంఠతో ఎదురు చూస్తోంది టాలీవుడ్. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి ఆయనతో కలిసింది సినీ పెద్దల బృందం. అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు, అశ్విని దత్, ఏఎం రత్నం, దానయ్య సహా బడా నిర్మాతలంతా పవన్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. పవన్ తో వారు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ రోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంటు ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. సాధారణ భేటీయేనని నిర్మాతలు చెప్పినా మున్ముందు జరగబోయేది ఏంటనే విషయంలో క్లారిటీ కనిపిస్తోంది. తనను కలిసిన సినీ పెద్దలందర్నీ ఆప్యాయంగా పలకరించిన పవన్ ఇండస్ట్రీ అంశాలపై చర్చించినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలు కూడా ఈ సందర్భంగా వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో ఏపీలో తెలుగు సినీ పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై నిర్మాతలతో పవన్ మాట్లాడినట్లు సమాచారం. మొదట్నుంచి ఇండస్ట్రీలో పార్టీల పరంగా నటీనటుల మధ్య విభేదాలున్నా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అది పీక్స్ కు చేరుకుంది. ఒకానొక దశలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సినిమా పెద్దలు ఆయన్ను కలవడం కూడా పెద్ద దుమారమే రేపింది. టికెట్ల ధరల విషయంలో తనను కలిసిన చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి వంటి సినీ ప్రముఖులను జగన్ అవమానించారంటూ నాడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు పవన్. ఏదైనా హక్కుగా సాధించాలని, దేహీ అంటూ అడుక్కోకూడదంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అక్కడ థియేటర్లను మీకు ఇబ్బంది పెడతారు, అందుకు చెప్తున్నాను. మీరు భారతదేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి.
ప్రాధేయపడితే ఇవ్వరు. మన హక్కు ఇది. ఇది ఒకటి సొత్తు కాదు. ఈ దేశం మన హక్కు ఇది. చెప్పండి అందరికీ. కూర్చొని బావా బావా సోదరా సోదరా అనుకుంటే సరిపోదు, మాట్లాడాలి. ఇండస్ట్రీ పెద్దలకు కూడా అందరూ మాట్లాడండి. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏర్పడిన అగాధం పూడ్చడానికి టాలీవుడ్ పెద్దలు చేసిన ప్రయత్నాలు అన్నీ కావు. ఎంత తగ్గాలో అంతా తగ్గారు అనే అభిప్రాయం సామాన్య జనంలోనూ వినిపించింది. ఆ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని పవన్ నాటి ప్రభుత్వంపై తన పోరు కొనసాగించారు. చిత్ర పరిశ్రమ అంతా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఒక భారతదేశం అంతా ఇమిడి ఉంటుంది ఒక చిత్ర పరిశ్రమలో. ఇక్కడ ప్రాంతీయతత్వానికి కులతత్వానికి స్థానం లేదు. ఇక్కడ రకరకాల పార్టీల సానుభూతి పనులు ఉండొచ్చు, అది వేరే విషయం, అది బయట విషయం. చిత్ర పరిశ్రమకు వచ్చేటప్పటికి ఏదైతే మీకు అన్నం పెడుతుందో దానికి ఫస్ట్ గౌరవం ఇవ్వండి. ఎవరైనా సరే పార్టీలో మీకు మీ కృతజ్ఞతల తర్వాత బయటికి వెళ్ళి చేసుకోండి. మీరు ఓట్లు వేసుకుంటారా, పవన్ కళ్యాణ్ తిడతారా, బయటికి వెళ్ళి ఇబ్బంది తిట్టారు, నాకు ఇబ్బంది లేదు. కానీ చిత్ర పరిశ్రమ జోలికి వస్తే మటుకు అందరూ ఏకమవ్వాలి, చాలా అవసరమే. ఈ ఒక్క మాట చాలు సినిమా ఇండస్ట్రీ అంటే పవన్ కు ఎంత అభిమానమో చెప్పడానికి. తనను ఆదరించి అశేష అభిమాన గణాన్ని సంపాదించి పెట్టిన సినిమా ఇండస్ట్రీని మినీ ఇండియాగా అభివర్ణించిన పవన్ ఇక్కడ కులాలు, ప్రాంతాలు, పార్టీలకు తా ఉండకూడదని చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన పందా అలాగే ఉంటుందన్నది మెజారిటీ ఇండస్ట్రీ అభిప్రాయం. సీఎం అంటూ అభిమానులు గోల చేస్తుంటే టైం వస్తుందిలే అంటూ సముదాయించే పవన్ ఇప్పుడు దాదాపు ఆ స్థాయిలో ఉన్నారు. సీఎం సమాన హోదాతో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు, ఇండస్ట్రీకి ఎలాంటి వరాలు ప్రసాదించబోతున్నారు అన్నదే ఆసక్తి రేపుతోంది. కాకపోతే సినిమా పరిశ్రమ ఒక స్వతంత్ర సంస్థగా ఉండాలన్నది ఆయన అభిప్రాయంగా గతంలో చేసిన వ్యాఖ్యలతో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్లో 16వ శతాబ్దం 17వ శతాబ్దంలో అనుకుంటా, దాదాపు 18వ శతాబ్దం లోపు చాలామంది వ్యాపారవేత్తలు అందరూ కూర్చొని ఒక ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్తో కూర్చొని మాట్లాడుకుంటున్నారట. మా వ్యాపారాలు ఎలాగ చేయాలి, ఏం చేయాలి అలాగే మాట్లాడుకుంటా ఉంటే ఆ ఫ్రెంచ్ ట్రేడ్ మినిస్టర్ అన్నాడు, నేను మీకు ఏం చేయగలను చెప్పండి, ప్రభుత్వం తరపున ఏం చేయగలని ఇట్లా గట్టిగా మాట్లాడుతుంటే వాళ్ళు అన్నారు, నువ్వేం చేయొద్దు, అక్కర్లేదు, మూసు కూర్చోను, ఏం చేద్దాం, లాస్ ఆఫ్ వే పాలసీ అని. ఏమి చేయకపోతే, ప్రభుత్వం ఏమి చేయకపోతే మా పనులు మేము చేసుకుంటామని. అంటే లీస్ట్ ఇంటర్వెన్షన్, అసలు ఇంటర్వెన్షనే కావకూడదు. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. ఎస్, పవన్ చెప్పిన మాట అక్షరాలా నిజం. ప్రైవేటు పెట్టుబడికి ప్రభుత్వ పెత్తనమేంటి? మేం కష్టపడి సినిమాలు తీస్తే మీరు టికెట్లు అమ్ముకుంటారా అంటూ నాటి సర్కార్ను ప్రశ్నించిన తీరులోనే ఆయన అభిప్రాయం స్పష్టమవుతోంది. మరి రాబోయే కాలంలో సినిమా ఇండస్ట్రీకి అలాంటి వెసులుబాట్లే కల్పిస్తారా? స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించేందుకు సహకరిస్తారా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశం. మీ రాజకీయాలు మీవి, మా సినిమాలు మావి, మీకేంటి సంబంధం అంటూ నాటి ప్రభుత్వంపై ప్రళయ గర్జనే చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంలో కీలక రోల్లో ఉన్నారు. సేమ్ హీరో బట్ న్యూ రోల్ అన్నమాట. సినిమా ఇండస్ట్రీ వైపు కన్నెత్తి చూడొద్దంటూ నాటి ప్రభుత్వ పెద్దలను హెచ్చరించిన పవన్ తన హయాంలో కళారంగం అలాంటి స్వేచ్ఛావాయువులు పీలుస్తుందని స్పష్టత ఇవ్వబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూడకండి, కాలిపోతారు, జాగ్రత్త. మీరు 1,00,000 కోట్లు సంపాదించచ్చా? మేము అడుక్కు తినాలి. ఇక్కడ సినిమాలు రిలీజ్ అవ్వకూడదా? మీరేం చేస్తారా? మీరు వైసీపీ నాయకులు చెప్పలేరా? మీరు మూసుకు కూర్చొని చెప్పలేరు, ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు? ధైర్యం రాదా మీకు? మాట్లాడండి, ఏం చేస్తాడు? కూటమి ప్రభుత్వం కూడా సినిమాటోగ్రఫీ శాఖను జనసేనకే కేటాయించింది. తన సన్నిహితుడైన కందుల దుర్గేష్కే ఆ బాధ్యతలు కట్టబెట్టారు పవన్. మరి సినీ పరిశ్రమ దశా దిశ మారబోతోందా?
ఏపీలో ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయా అన్నదే కీలకంగా మారింది. ప్రభుత్వం తరపున పెద్దన్నగా నిలబడి సినీ పరిశ్రమ భవిష్యత్తు కోసం పవనుడు తీసుకోబోయే కీలక నిర్ణయాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైందిప్పుడు. ఇప్పుడైతే అభినందన భేటీ అంటున్నారు టాలీవుడ్ పెద్దలు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక భేటీలు కూడా ఉంటాయంటున్నారు కాబట్టి ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం.